బాల్కన్ల నోస్ట్రాడామస్గా పేరొందిన బల్గేరియాకు చెందిన బాబా వంగ జోష్యాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఎన్నో ఘటనలను ఆమె ముందే ఊహించారని నమ్ముతారు. ఇక 1996లో ఆమె మరణించినప్పటికీ ఆమె చెప్పిన భవిష్యవాణిపై ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతుంది. తాజాగా 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని, మానవాళికి తొలిసారిగా గ్రహాంతవాసులతో పరిచయం ఏర్పడుతుందని ఆమె జోష్యం చెప్పినట్లు తెలుస్తుంది. గ్రహాంతర జీవులతో మానవాళికి పరిచయం ఏర్పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్త సంక్షోభానికి లేదా వినాశనానికి దారితీయవచ్చని ఆమె హెచ్చరించినట్లు తెలిసింది. అయితే గత నెల భూమికి దగ్గరగా వచ్చిన 31.3 అట్లాస్ అనే ఓ రహస్య వస్తువును దీనికి సంకేతంగా కొందరు సిద్ధాంతకర్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధంపై బాబా వంగ చెప్పిన జోష్యం నిజమయ్యే అవకాశాలున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బాబా వంగ జోష్యంతో పాటే 1500 కాలానికి చెందిన ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడామస్ చెప్పిన భవిష్యవాణి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన అంచనాల ప్రకారం ఏడాది ఒక ప్రముఖ వ్యక్తి హత్యకు గురయ్యే అవకాశం ఉందని, లేదా ఒక రాజకీయ పాలనను కూర్చే కుట్ర జరగవచ్చని తెలుస్తుంది. అలాగే ఏడాది 7 నెలల పాటు సాగే ఓ పెద్ద యుద్ధం గురించి కూడా ఆయన తన రచనలలో హెచ్చరించారు.